నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో మనందరికీ తెలుసు నీట్ ఎగ్జామ్ అనేది అయిపోయింది. సో ఆ తర్వాత ఏంటి అనేది మనకు చాలా డౌట్స్ ఉంటాయి. సో తెలంగాణలో సీట్స్ ఎన్ని ఉంటాయి, మెడికల్ కాకుండా ఇంకా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో ఇట్లాంటి చిన్న చిన్న డౌట్స్ అన్నీ మనకి క్లారిఫై చేయడానికి ఎడ్యుకేషన్ డిజైనర్ ఎన్పివి సుబ్బారావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మన చాలా డౌట్స్ ఉంటాయి, సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో సార్, నీట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో దీంట్లో ఒక సబ్జెక్ట్ ఈజీగా ఉండి ఒక సబ్జెక్ట్ హార్డ్గా ఉంటే ఎవరికి సార్ ప్రాఫిట్? ఎప్పుడు కూడానండి సబ్జెక్టు అంటే ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా వస్తుంది, ఒక్కొక్కసారి ఈజీగా వస్తుంది. మీరు 2024, 2025లో చూస్తే మీకు సుమారు 90 to 110 మార్క్స్ డిఫరెన్స్ వచ్చినాయి అన్నమాట అండి. అంటే ఆ సేమ్ ర్యాంక్కి. అంటే పేపర్ టఫ్గా ఉన్న సందర్భంలో ఈవెన్ 100 మార్కులు తక్కువ వచ్చినా సరే ఆ ర్యాంక్ వచ్చింది. సో కాకపోతే ఇక్కడ ఏమిటంటే దురదృష్టం ఏమిటంటే పిల్లల్ని ఏమిటంటే దానికి రెడీ చెయ్యం. టఫ్గా ఉందనుకోండి, ఎందుకో తెలుసా అండి, టఫ్గా ఉంటే ఏమవుతుందంటే ఆ చూసిన మరుక్షణం వాళ్ళు ఆ ఎగ్జామ్లో ఒక 20 minutes 30 minutes చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు బెస్ట్ ఇవ్వలేకపోతారు అది ట్రైన్ అవ్వకపోతే. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ వాళ్ళు చాలా మంచి పిల్లలు, బాగా ప్రిపేర్ అయిన పిల్లలు అయినప్పటికీ కూడా ఏమిటంటే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక వాళ్ళు వెనక్కి వచ్చేసినటువంటి పిల్లలు చాలామంది ఉంటారండి. పాపం చాలా బాధ అనిపిస్తుంది. ఆ చిన్న ఆ క్వాలిటీని వాళ్ళకి రైట్ వేలో అంటే ఇన్కల్కేట్ చెయ్యరు. ఫైనల్గా ఏమిటంటే మార్కులు ఎన్ని వచ్చినాయి అని అయితే చూస్తారు. కానీ ఈ ప్రయాణంలో అద్భుతంగా ఏమిటంటేనండి వాళ్ళకి వాళ్ళని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఈ పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్తుంది. నేను అందుకే రాసిన ప్రతి పిల్లవాడిని సక్సెస్ చేయాలనేటువంటిదే నేను మాట్లాడేటువంటి ప్రతి మాట ఎప్పుడూ కూడా. మరి రాసిన ప్రతి ఒక్కడు సక్సెస్ అవ్వాలి అంటే కొంతమందికి మాత్రమే ర్యాంకులు వస్తాయి. మిగిలిన అందరూ కూడా ఆ ప్రయాణాన్ని గట్టిగా తీసుకొని వాళ్ళని వాళ్ళు మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. ఎప్పుడైనా సరే ఒక సమాజం కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఆ ఛాలెంజెస్ వచ్చి ఆ ఛాలెంజెస్ నుంచి నేర్చుకున్నప్పుడే కదండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. సో అలాంటి గొప్ప ఆపర్చునిటీ నీట్ ఇస్తుంది. సో ఇక్కడ ఏమిటంటే నేను మొట్టమొదటిగా చెప్పేది ఏమిటంటే నీటికి సంబంధించి ఎంతో విపరీతమైనటువంటి ప్రయత్నం, వందల గంటలు ప్రయత్నం చేసినటువంటి పిల్లలు ఉంటారు. ఎన్నో నిద్రలేని రాత్రి గడిపినటువంటి పిల్లలు ఉంటారు. సో వీళ్ళలో 5% మాత్రమే అక్కడ అవైలబుల్ సీట్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళకి రావు. సో దీని గురించి ఏమిటంటే మరొక ప్రయత్నం చేయాలా లేదనేది లాస్ట్లో చూద్దాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ప్రయత్నం చేయాలి, ఎవరు చేయకూడదు అనేటువంటిది. సో ఇది కాకపోయినా జీవితానికి అనేక రకమైనటువంటి ఆపర్చునిటీ జీవితం ఇస్తుంది. ఎప్పుడైతే మనం రెడీగా ఉన్నామో ఆ సిచ్యువేషన్స్ తీసుకోవటానికి, మనం డిసైడ్ అయి ఉన్నామో అల్టిమేట్గా మనం ఏం చేయాలనుకుంటున్నామో. కాబట్టి ఇదొక ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మరలా చేయాలా లేదా అనేటువంటిది తర్వాత విషయం. సో ఇది కాకపోయినా అనేక రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఈ ప్రయత్నంలో జరిగినటువంటి తప్పులు ఒప్పులు నిజాయితీగా తెలుసుకున్నటువంటి పిల్లలు యొక్క విజయాన్ని రాబోయే రోజుల్లో ఎవరు ఆపరండి. సో అది మొట్టమొదటి విషయం. ఓకే సార్. సో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ అనేది కొంచెం టఫ్గా వచ్చి మిగిలినవన్నీ మామూలుగా ఉన్నప్పటికీ సో కట్ ఆఫ్ ఏమైనా తగ్గించే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతుందండి. ఇప్పుడు కట్ ఆఫ్ అనేటువంటిది ఇప్పుడు 2024లో ఈజీగా పేపర్ ఉంది అనేటప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళకి. సో కట్ ఆఫ్లు కూడా బాగా పెరిగిపోయినాయి. 2025లో ఫిజిక్స్ టఫ్గా ఉంది అనేటప్పుడు మీరు చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years ఎగ్జాంపుల్స్ దానికి మీ ప్రశ్నకి సమాధానం అనమాట అండి. సో కట్ ఆఫ్స్ తగ్గిపోయినాయి. ఎంత తగ్గిపోయినాయి అనుకుంటున్నారు మీరు? ఆ మిడిల్ లెవెల్లో అంటే స్టార్టింగ్లో ఒక 30 మార్కులే తగ్గుతాయి స్టార్టింగ్లో. 720 700 అక్కడ స్కోప్ ఉండదు కదండి. ఈ మిగిలిన చోటు ఉంటుంది కదా, అంటే 550 600 ఆ కింద సుమారుగా 90 నుంచి 100 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేసింది అనమాట అండి. సో అదే అంటే ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇచ్చేటప్పుడు ఆ పిల్లలు దాన్ని హ్యాండిల్ చేయలేక చాలామంది సామర్థ్యం ఉన్నా వెనకపడిపోతారు. సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఆ ఫిజిక్స్ అనేటువంటి విషయంలో ఏదైతే టఫ్ ఉందో ఓవరాల్గా టఫ్ ఉండేటప్పుడు ఆబ్వియస్గా కట్ ఆఫ్లు అనేటువంటి తగ్గుతాయి. ఓకే. సో ఎంత తగ్గుతుంది ఎంత పెరుగుతుంది అన్న దానికి కూడా సో ఇప్పుడు మనం కట్ ఆఫ్లు మాట్లాడదాం. లాస్ట్ ఇయర్ 24-25 దాన్ని బేస్ చేసుకుని ఎక్కడ ఉంటుంది అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి ఆ నెంబర్స్ ప్రకారం. ఓకే. అంటే బేసిక్గా ఎంత తగ్గొచ్చు ఎంత పెరగొచ్చు సార్?
పెరగటం ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి పోల్చేటప్పటికి క్లోజ్ టు లాస్ట్ ఇయర్ ఉండొచ్చు అండి. 2024 మనం కన్సిడర్ చేయకపోవడం మంచిది. అక్కడ ఏంటంటే బాగా ఈజీగా ఉంది, చాలా డిఫరెన్స్ ఎక్కువ ఉందన్నమాట అండి మార్కులు. సో ఇప్పుడున్నటువంటి మన 2026 రీనీట్ ఎగ్జాము 2025కి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఒక 15 to 20 మార్క్స్ +or- ఉండే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఈ పిల్లలు రకరకాలుగా అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా కొంతమంది ఏమిటంటే ఫిజిక్స్ టఫ్గా ఉందని, కెమిస్ట్రీ మోడరేట్గా ఉందని, బయాలజీ కొంతవరకు చేసామని అనేటువంటిది ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ అంటే ఒకరిద్దరు పిల్లలు కాకుండా ఓవరాల్ ట్రెండ్ తెలియకుండా మనం చెప్పలేము. బట్ ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు 2025కి కొంచెం దగ్గరగా కొంచెం +or- 15-20 మార్క్స్కి ఉండే అవకాశం ఉంది అనేటువంటిది నా అంచనా. ఓకే. సో సార్ ఇట్లా బయాలజీ స్కోరింగ్ అంటే ఈజీగా ఉన్నప్పుడు, స్కోరింగ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉన్నప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది మనం ఆశించవచ్చా, తగ్గుతుంది? అంటే బయాలజీ ఎప్పుడు కూడానండి ఎక్కువ మార్కులు వస్తాయి పిల్లలకి. ఓకే. సో తగ్గేది ఎక్కడ అంటే మోస్ట్ పర్టికులర్లీ ఫిజిక్స్లోని, ఆ కెమిస్ట్రీలోనే తగ్గుతాయి. సో మ్యాక్సిమం మార్క్స్ అక్కడ వాళ్ళు స్కోర్ చేస్తూ ఉంటారు. సో పిల్లలు ఎప్పుడూ కూడా 360కి చాలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. చాలామంది 300+ వస్తూ ఉంటారు అనమాట అండి. ఇక్కడ ఎట్లా ఉంటుందంటేనండి, సపోజ్ ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి అనుకుందామండి, మీకు నాకు ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి, మరి ర్యాంక్ ఎలా ఇవ్వాలి అనేటప్పుడు వాళ్ళకి క్రైటీరియా ఉంటుంది. సో ఆ క్రైటీరియాలో ఏమిటంటే ఫస్ట్ బయాలజీ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయో వాళ్ళకి మొదటి ర్యాంక్ ఇస్తారు. రైట్. సో ఒకవేళ ఇద్దరికి బయాలజీ కూడా ఈక్వల్గా వచ్చినాయి, ఇన్ని లక్షల మంది రాసేటప్పుడు కేసెస్ వస్తాయి కదండి, అప్పుడు కెమిస్ట్రీని చూస్తారు. కెమిస్ట్రీ కూడా ఈక్వల్గా వచ్చినాయి, అప్పుడు ఫిజిక్స్ని చూస్తారు. సో ఒకవేళ ఫిజిక్స్ కూడా ఈక్వల్గా వచ్చినాయి, అప్పుడు ఏం చేస్తారంటేనండి యాక్యురసీ చూస్తారు. అంటే మీరు రాసినటువంటి క్వశ్చన్లో ఎన్ని తప్పులైనవి, నేను రాసిన వాటిలో ఎన్ని తప్పులైనవి. సో ఆ యాక్యురసీ కరెక్ట్గా ఉండేటువంటి పిల్లల్ని, తక్కువగా ఉండేటువంటి పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, ఆ బెటర్ ర్యాంక్ ఇస్తారు అనమాట అండి. ఒకవేళ యాక్యురసీ కూడా ఈక్వల్గా వస్తే మళ్ళీ సేమ్, బయాలజీలో యాక్యురసీ, కెమిస్ట్రీలో యాక్యురసీ, ఫిజిక్స్లో యాక్యురసీ. సో ఈ విధంగా ఆ ర్యాంకింగ్ అనేటువంటిది ఈక్వల్గా వచ్చేటువంటి సందర్భంలో ఆ ప్రోటోకాల్ అనమాట అండి, దాని ప్రకారం ఫాలో చేస్తుంటారు. సో సార్ ఈ ఎగ్జామ్ టఫ్ అనే టాపిక్ మీద నీట్ స్పందించాలా, అవసరమా లేదా? అవసరం లేదండి. ఎగ్జామ్ టఫ్ అనేటప్పుడు ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్స్, ఆ టాప్లో ఎవరైతే వస్తారో వాళ్ళకే వస్తాయి. సో దాని గురించి ఎన్టీఏ స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. సో సార్ ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? సో బహుశా జూన్ అంటే 28కి ప్రొవిజనల్ కీ వచ్చేటువంటి అవకాశం ఉందండి. జూన్ 28కి ప్రొవిజనల్ కీ వస్తుంది. అంటే రాసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమిటి అనేది, మన అబ్జెక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే మనం మన అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు. సో ప్రొవిజనల్ కీ వచ్చిన తర్వాత బహుశా జూలై 10 నుంచి జూలై 25-28 మధ్యలో ఎప్పుడైనా రిజల్ట్ రావచ్చు అనేటువంటిది ఒక అంచనా. ఓకే. సో సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు సార్? సేఫ్ స్కోర్ అనేది ఇప్పుడు మనం స్టేట్ వైడ్ వెళ్దామండి. సో అక్కడ మనం మాట్లాడదాం, ఆ నెంబర్స్ ఎగ్జాక్ట్గా అక్కడ అర్థమవుతుంది. ఓకే. సో సార్ ఈ ఆన్సర్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం? అదే ఇది ఇప్పుడు చెప్పినటువంటిది 28 జూన్ 28 జూన్ 28న ప్రొవిజనల్కి అంటే ఆన్సర్స్ అప్పుడే ఇది అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఫైనల్కి చేసి జూలై 10 నుంచి అంటే సెకండ్ ఆర్ థర్డ్ ఫోర్త్ వీక్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో సార్ ఈ నీట్లో ఈ మెడికల్ కాకుండా వేరే ఆపర్చునిటీస్ గురించి చెప్తారా? చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మొదట ఏం చేద్దామంటే అండి, అసలు మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి, రైట్, గవర్నమెంట్లో ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్లో ఎన్ని ఉన్నాయి, సో ఎయిమ్స్కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, మన 2 స్టేట్స్లో ఎయిమ్స్కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ఏంటనేది చూద్దాం. ఆ తర్వాత ఈ నీట్ కాకుండా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, రైట్ అండి. సో దీంట్లో మొట్టమొదటిగానండి అప్రాక్సిమేట్గా 1,37,600 సీట్లు మనకి ఇండియా వైడ్ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో అంటే ఆల్మోస్ట్ 63,657 గవర్నమెంట్, 66,000 అప్రాక్సిమేట్లీ ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి. టోటల్గా 817 కాలేజెస్ అన్నమాట అండి. సో 50-50 ఆల్మోస్ట్ 50-50 ఉన్నాయి. అలాగే బీడీఎస్ డెంటల్కి సంబంధించి సుమారుగా 27,800 సీట్లు డెంటల్ సీట్లు ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్ సీట్స్ చాలా తక్కువ అన్నమాట అండి, 3,500. మిగిలిన 23,000 ఆర్డ్ అంతా కూడా ఏమిటంటే అన్ని ప్రైవేట్ సీట్సే.
బీడీఎస్కి వచ్చేటప్పటికి. సో సుమారుగా 313 కాలేజెస్ ఉన్నాయి. అలాగే మూడవది ఏమిటంటే ఆయుష్ అంటారు. అంటే ఆయుర్వేదానికి సంబంధించి, యునానీకి సంబంధించి, హోమియోపతికి సంబంధించినటువంటి కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వీటిలో 52,720 సీట్లు ఉన్నాయి. వీటిలో కూడా మెజారిటీ ప్రైవేట్ సీట్లు ఉన్నాయన్నమాట అండి. ఇది కూడా 800 కాలేజెస్లో ఇది ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇది టోటల్గా సీట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక వీటిలో టాప్ మెడికల్ కాలేజ్ అంటే ఎయిమ్స్. సో ఆ ఎయిమ్స్కి సంబంధించి మనకి ఇండియా వైడ్ ప్రస్తుతానికి 20 ఎయిమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మంగళగిరిలో ఒకటి ఉంది, బీబీ నగర్ ఒకటి ఉంది తెలంగాణకి సంబంధించి. ఇంకొక 4 అప్రూవ్ చేశారు, అది ఇంకా ఫంక్షన్లోకి రాలేదు. ప్రస్తుతానికి 20 ఉన్నాయన్నమాట అండి. వీటిలో 2,257 సీట్లు ఉన్నాయి. 2,257 సీట్స్ ఉన్నాయి ఈ 20 ప్లేసెస్లో కూడా. సో ఇది టోటల్గా సీట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీటిలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పేరెంట్స్ అందరూ కూడా ఏమిటంటే ఈ మెడికల్ సీట్స్ గవర్నమెంట్లో ఒకలాగా, ప్రైవేట్లో ఒకలాగా రిజర్వేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి గవర్నమెంట్కి వచ్చేటప్పటికి 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఇండియా వైడ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 15% సీట్స్ కూడా, తెలంగాణలో 15% గవర్నమెంట్ సీట్స్ కూడా నేషనల్ వైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట అండి. ఈ 15%కి మొత్తం ఓవరాల్గా ఇండియా నుంచి అందరూ కూడా ఎలిజిబులే. సో 85% డొమిసైల్ ఉంటుంది. అంటే మన స్టేట్లో ఏదైతే ఉందో ఆ స్టేట్కి సంబంధించిన పిల్లలకి 85% ఉంటుంది. ఇది గవర్నమెంట్కి సంబంధించి. ఇక ప్రైవేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 50% కన్వీనర్ కోటా ఉంటుంది, కేటగిరీ ఏ అంటారు. కేటగిరీ బికి వచ్చేటప్పటికి దీన్ని మేనేజ్మెంట్ కోటా అంటాము. ఇది 35%. సో 50-35. మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోటా, కేటగిరీ సి సీట్లు ఇవి. సో ఇది కంప్లీట్లీ డొనేషన్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి కోటా అనమాట అండి. ఇది సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించి నీట్కి. సో ఇక మన బీబీ నగర్కి వచ్చేటప్పటికి ఎయిమ్స్లో 100 సీట్లు ఉంటాయి. అట్లాగే మంగళగిరి వచ్చేటప్పటికి ఎయిమ్స్కి వచ్చేటప్పటికి 125 సీట్లు. అంటే మన 2 స్టేట్స్లో 225 సీట్లు ఎయిమ్స్కి సంబంధించినటువంటి సీట్స్ ఉన్నాయన్నమాట అండి. టోటల్గా 2,257లో ఇది ఎయిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, కట్ ఆఫ్ పరిస్థితి ఏంటి? చాలా ఆసక్తికర విషయం మీకు చెప్తా. ఎందుకు ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ట్రెండ్ రాకుండా అనే దానికి ఉదాహరణ ఇది. జనరల్ కేటగిరీలో ఎయిమ్స్లో 16,728 ర్యాంక్కి కట్ ఆఫ్ అయ్యిందన్నమాట అండి. టోటల్గా 20 ఎయిమ్స్ ఏదైతే అన్నానో దీంట్లో ఎప్పుడు 2025లో లాస్ట్ ఇయర్. అదే 2024కి వచ్చేటప్పటికి 25,037కి కట్ ఆఫ్. ఇక్కడ మార్కులు చెప్తా మీకు. 25లో 541కి కట్ ఆఫ్ లాస్ట్ ఆ ర్యాంక్కి. అదే 2024లో మీరు చూస్తే 652. ఇప్పుడు చెప్పండి, ఇది 541, 652, రైట్? సో 110 మార్కులు, 109 మార్కులు డిఫరెన్స్ ఉంది, చూసారా? సో 109 మార్కులు తక్కువ వచ్చినా సరే లాస్ట్ ఇయర్ వచ్చింది. ఎందుకని? పేపర్ టఫ్గా ఉంది కాబట్టి. సో కాబట్టి పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం నీట్ రాసినటువంటి పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్లో, కాలేజెస్లో, వాళ్ళ కోచింగ్ సెంటర్స్లో ఈ మార్కులు అని చెప్తూ ఉంటారు. పేపర్ టఫ్గా ఉంది అనేటువంటిది, రిలేటివ్గా టఫ్గా ఉంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి మార్కులు కొంచెం తగ్గినా, 40-50 మార్కులు తగ్గినా సరే ఇప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ఏ విధమైన బాధ పడవద్దు, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి అనేటువంటిది నా సలహా. సో ఈ ట్రెండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపులే 109 మార్కుల డిఫరెన్స్ అంటే, ఇప్పుడు అదే ఆ పిల్లవాడు అమ్మో నువ్వు 100 మార్కులు తగ్గిపోయినాయి నాకు, నేను పోయింది ఏడాది అని అనుకుంటే కాదు కదండి, సిచ్యువేషన్ అది కాదు కదా, అది నేను అనేది. అదే 2023కి వచ్చేటప్పటికి 614 మార్కులకే ఎయిమ్స్లో కట్ అయిందనమాట అండి. సో ఇది పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అదే ఎయిమ్స్కి వచ్చేటప్పటికి ముందు చెప్పేస్తాను. ఓబీసీ కేటగిరీలో 527 లాస్ట్ ఇయర్, 2024లో 675 మార్కులకి ఆగింది. సో అదే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 536 2025లో, 2024లో 647. ఎస్సీ కేటగిరీ 501 మార్క్కి కూడా ఎయిమ్స్లో సీట్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఎస్టీ కేటగిరీ 425. అలాగే ఫారెన్ కోటా ఉంటుంది, ఎఫ్క్యూ అంటారు, అది 557 మార్కులకి అది కట్ ఆఫ్ అయిందన్నమాట అండి. సో కాబట్టి ఎస్సీ కేటగిరీలో 500 మార్కులకి ఎయిమ్స్లో కట్ ఆఫ్ అయింది. అలాగే ఎస్టీ కేటగిరీలో 425కి 2025లో జరిగినటువంటి పరిస్థితి ఇది.
అదే 2024కి వచ్చేటప్పటికి ఎస్సీ కేటగిరీ 550 మార్కులు, ఎస్టీ కేటగిరీ 526, ఫారెన్కి వచ్చేటప్పటికి 690 మార్కులకి. సో ఇది ఎయిమ్స్కి సంబంధించినటువంటిది. సో దీన్ని బట్టి మనం అంచనా వేయాలి. సో మీరు స్కోర్ అనేటప్పుడు ఇప్పుడు ఎస్సీ కేటగిరీ గురించి మీరు పర్టికులర్ అడిగారనుకోండి, 500+ ఉంటే వాళ్ళు సేఫ్ ఈవెన్ ఎయిమ్స్కి వచ్చేటప్పటికి. అదే స్టేట్కి వచ్చేటప్పుడు ఇంకా కిందకు వచ్చేస్తుంది చూపిస్తా. సో ఇది ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఏపీ మెడికల్ సీట్స్కి వచ్చేటప్పటికండి టోటల్గా గవర్నమెంట్ సీట్స్ 3425. సో ప్రైవేట్ సీట్స్కి వచ్చేటప్పటికి 3650 ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు. సో అదే తెలంగాణకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ సీట్స్ 4390. అదే ప్రైవేట్ సీట్స్కి వచ్చేటప్పటికి 5050. సో ఎక్కువ కాలేజెస్ పెట్టడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో అది కూడా. సో మనకి ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉన్నాయి, 5050 వరకు ప్రైవేట్లో ఉన్నాయన్నమాట అండి. మరి ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఆగింది. సో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ టోటల్గా మీరు చూస్తే తెలంగాణకు సంబంధించి మనం చూస్తేనండి అన్రిజర్వ్డ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇందాక నుంచి అడుగుతుంటే పర్టికులర్లీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఆల్ ఇండియా కోటాలో 526 మార్కులకి 526 అన్రిజర్వ్డ్లో తెలంగాణకి లాస్ట్ ఇయర్. అంతకు ముందు ఏడాది 652. సో అగైన్ 526, 652 అంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే అందరూ కూడా 2025 డేటా ఏదైతే ఉందో దానికి అది పరిగణలోకి తీసుకుని దానికి ఓ ప్లస్ 15-20 మార్క్స్ యాడ్ చేసుకుని మీరు సేఫ్లో ఉన్నట్టు అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట అండి. అది నేను చెప్పగలను. ఓబీసీకి వచ్చేటప్పటికి 525. సో అంటే 500 ఏది నేను చెప్తున్నటువంటి ఆల్ ఇండియా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ చెప్తున్నా, 525. ఈడబ్ల్యూఎస్ 523. ఎస్సీకి వచ్చేటప్పటికి 440, ఎస్టీకి వచ్చేటప్పటికి 425. సో దీనికి ఒక 25 యాడ్ చేసుకోండి, ఇంకా మీరు ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అది మనం చెప్పచ్చు ఇక్కడ. సో అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 528 అన్రిజర్వ్డ్, ఓబీసీ కూడా 528, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 525, ఎస్సీ కేటగిరీకి 448, ఎస్టీ కేటగిరీ 433. సో ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి. ఇక ఆంధ్రప్రదేశ్లో B1 కోట అంట, ఇందాక చెప్పినట్టుగా కేటగిరీ. సో దీని ఫీ కూడా మనం మాట్లాడదాము. సో దీంట్లో 472 మార్కులకి నేను లీస్ట్ చెప్పేస్తాను, సో దట్ అందరికీ ఇబ్బంది లేకుండా అది తెలిసిపోతుంది. ఇక 300 ముస్లిం మైనారిటీలో 341 మార్కు కూడా లీస్ట్కి ఆంధ్రాలో సీట్ రావడం జరిగిందన్నమాట అండి లాస్ట్ ఇయర్. రైట్. సో అట్లాగే ఇంకొక చోట 367, 341 చిన్నదని చెప్పుకోవచ్చు. ఇక జనరల్కి వచ్చేటప్పటికి, జనరల్ కాదు కేటగిరీకి వచ్చేటప్పటికి 433 మార్కులకు కూడా సీట్ రావడం జరిగిందండి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో కేటగిరీలో. అంటే ఆ కేటగిరీలో అంటే దీని ఫీజు ఎక్కువ ఉంటుందన్నమాట అండి. సో B1 కేటగిరీలో. ఇక దీనికి వచ్చేటప్పటికి మీరు ఇందాక నుంచి అంటే ఒకటి ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే ఎయిమ్స్కి వచ్చింది. సపోజ్ ఆ ఎయిమ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఇది కంప్లీట్గా అల్టిమేట్. మరి దాని ఫీజు ఎలా ఉంటుంది? మీరు ఆశ్చర్యపోతారు. సుమారుగా 6,000 ఫీజు ఉంటుందండి. అంతే సంవత్సరానికి. ఈ హాస్టల్ దగ్గర కొంచెం యాడ్ అయితే 10,000 లోపు ఉంటుంది ఫీజు. రైట్. సో పిల్లలు చూడండి, అంటే జస్ట్ 10,000 రూపాయలు, బట్ హై క్లాస్ ఫ్యాకల్టీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే పిల్లలకి కొంచెం ముందు నుంచి మనం ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు ఏమవుతుందంటేనండి ఆ వాల్యూ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నీకు ఇది మాత్రమే జీవితం, పో, నీకు ఇన్ని కోచింగ్ ఇచ్చో, పెద్ద కోచింగ్ ఇది, ఇందులో లాస్ట్ ఇయర్ ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, నువ్వు వచ్చేయాలి, నీకు వచ్చేయాలి, పిల్లల్ని రెడీ చేయం. సో దీని పర్పస్ మనం చూస్తే డాక్టర్ అనేటువంటిది ఒక డివైన్ థింగ్ అండి. అది ఫస్ట్ వాళ్ళు దాని మీద అటువంటి ప్రేమ ఆ పిల్లలకు ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటేనండి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మీరు పడేటువంటి కష్టం ఎంత ఆపర్చునిటీస్ని ఇస్తుంది. అంటే ఆ ఎయిమ్స్కి వెళ్ళినటువంటి పిల్లవాడు, కొంతమంది మనీ పరంగా ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలు కూడా. ఇది 10,000 రూపాయలకి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, బట్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. అదే గవర్నమెంట్ సీట్కి వచ్చేటప్పటికి సుమారుగా 15,000 ఫీజు ఉంటుంది సంవత్సరానికి. సో ప్రైవేట్లో కూడా
గవర్నమెంట్ సీట్కి వచ్చేటప్పటికి అంటే కేటగిరీ కేకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అదే ఫీజు ఉంటుంది. అది కేటగిరీ బీకి వచ్చేటప్పటికి సుమారుగా 15 లక్షలు అయిపోతుంది సంవత్సరానికి ఫీజు. ఈ హాస్టల్ ఇవన్నీ ఎక్స్ట్రా మరలా, రైట్. సో ఇక ప్రైవేట్ కేటగిరీ సికి వచ్చేటప్పటికి అది 40 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు, 2 కోట్లు కావచ్చు మొత్తం టోటల్గా ఫీ వచ్చేటప్పటికి. సో అంటే ఈ ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట అండి ఫీకి సంబంధించి. ఈ కేటగిరీలు కూడా వాళ్ళకి అర్థం అయినట్లయితే వాళ్ళకు ఉండేటువంటి అంటే దాని వాల్యూ బాగా అవేర్నెస్ వస్తుంది. సో ఈ మార్క్స్ అదే కాకుండా ఈ మార్క్స్ ఏదైతే ఇప్పుడు మనం చెబుతూ ఉన్నామో మరి ఒక ఎగ్జామ్లో ఒక ఏడాదికి ఇంకొక ఏడాదికి చూసినప్పుడు ఆ మధ్య స్థాయిలో సుమారు 100 మార్కుల డిఫరెన్స్ వచ్చిందంటే సో పిల్లవాడి దాన్ని మనం రెడీ చేయాలి కదండి. ఆ కష్టంగా ఉండేటప్పుడు స్కోర్ తక్కువ ఉంటుంది, కానీ దాంట్లో బెస్ట్ ఇవ్వగలగాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆ కష్టం చూసినప్పుడు చాలామంది పాపం పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత 2 years తర్వాత అంటే 2 times రిపీట్ చేసినటువంటి పిల్లలు మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆ చిన్న పాయింట్ వాళ్ళు ట్రైన్ అవ్వక మొత్తం వాళ్ళ యొక్క శ్రమనంతా వృధా చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట అండి. సో ఇవి కొంచెం పిల్లల్ని పంపే ముందు మనం అడ్రస్ చేయాల్సినటువంటి అంశాలు. ఓకే సార్. సో సార్ ఈ స్కోర్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత వస్తే ఎంబీబీఎస్లో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారు? అయితే మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదండి. సో దీంట్లో మనం ఇందాక మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 505 మార్కులకి ఎస్సీ కేటగిరీకి అన్నప్పుడు 2025లో +20, 25 తీసుకోండి, ఆ సేఫ్ స్కోర్ అవుతుంది అనేటువంటిది అది నేను చెప్పేటువంటిది అన్నమాట అండి. సో రీనీట్ అనేది పెట్టే అవకాశం ఉందని లీక్ అయింది. సో ఇవన్నీ అపోహలండి. సో ఎందుకంటే అది నెగటివ్ న్యూస్ బాగా పబ్లిసిటీ అవుతుంది. సో ఇప్పుడు రీనీట్ ఏదైతే జరిగిందో దాన్ని చాలా పకడ్బందీగా చేశారు. సో అక్కడక్కడ 1-2 సంఘటనలు ప్రాక్సీస్ రావటం, బీహార్లో కొంతమందిని పట్టుకోవడం జరిగింది. సో అది తప్ప అంతకుమించి ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదండి. చాలా పకడ్బందీగా చేయటం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నష్టం జరిగింది, ఆ నష్టం రెండోసారి జరగకుండా చాలా చర్యలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇటువంటి అపోహలు ఏంటంటే ఈ అపోహలు చాలా సీరియస్గా అంటే ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి, వైరల్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు పట్టించుకోవద్దు అనేటువంటిది నా సలహా. ఓకే సార్. సో ఫైనల్గా ఒక్కసారి యూఎస్లో ఎంబీబీఎస్ గురించి చెప్పేస్తారా? ఇక కొంతమందికి ఏమనిపిస్తుందంటే చాలా తక్కువ మార్కులు వచ్చినప్పుడు, లేదు కేటగిరీ బి సీట్కి వచ్చేటప్పటికి అదే డబ్బులకి బయట కంట్రీస్ చాలా ఆఫర్ చేస్తున్నాయి చాలా రీజనబుల్గా అబ్రాడ్లో. ఇప్పుడు రష్యా కానివ్వండి, కజకిస్తాన్ కానివ్వండి, ఫిలిప్పీన్స్, జార్జియా, సో ఇలాగ చాలా మనకి యాడ్స్ అది చూస్తూ ఉంటాం. మరి అదే కాస్ట్కి ఇది అయిపోతుంది కదా, అక్కడంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా కన్సల్టెన్సీస్ చెప్తూ ఉంటాయి. మరి చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటిది ఒక పెద్ద సమస్య అనమాట అండి. సో దీనికి ఏమిటంటే అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళి చేస్తున్నాము అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ప్రాక్టీస్ ఇక్కడ చేయలేరండి. సో వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటారు. సో ఆ ఎఫ్ఎంజీని ఇప్పుడు నెక్స్ట్ అని దాన్ని పేరు మారుస్తున్నారు రాబోయే రోజుల్లో. ఈ ఎగ్జామ్ రాయాలి, ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. ఈ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కాంపిటీషన్ ఎంత ఉంది అని చూస్తే ఇక్కడ కాంపిటీషన్ సుమారుగా 20 నుంచి 25% మాత్రమే సక్సెస్ రేటు. అంటే ఈ ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసి ఎగ్జామ్ రాసినటువంటి భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వటానికి పర్సంటేజు మ్యాక్స్ 25% మాత్రమే. సో 20 to 25% మధ్యలో ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో అగైన్ అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇవన్నీ రెడీ అయ్యి అక్కడ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ అక్కడ ఉండదు కదా అని ఇటు నుంచి అటు పరిగెత్తుకుని వెళ్తే మళ్ళీ నెక్స్ట్ మీరు ఎంటర్ అవ్వాలి అన్నట్లయితే ఈ ఛాలెంజెస్ ఉంటాయి, దానికి రెడీ అయ్యి ఉండాలి. సో అట్లాగే ఇప్పుడు జియో పొలిటికల్ కండిషన్స్ మనం అర్థం చేసుకోవడం, ఏ కంట్రీ అనేటువంటిది ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక లాస్ట్లో మీరు అడిగినట్టుగా అసలు ఎవరు నీట్ చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఎవరు చేయాలి అనేటప్పుడు ఇది ఒక డీటెయిల్ స్టడీ అండి. చాలామంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఒక ఆవేశంలో డెసిషన్ తీసుకుంటారు, నేను కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే లేదు ఈసారి చేసేస్తానని. మరి ఈసారి చేస్తానన్నప్పుడు లాస్ట్ 2 years నువ్వు ఎందుకు చేయలేకపోయా అనేటువంటి దానికి స్పష్టమైన సమాధానం ఉండాలి. మీరు ఎప్పుడైతే లాస్ట్ 2 yearsకి స్పష్టమైన సమాధానం ఉందో అప్పుడు ఈ ఏడాది వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. ఎమోషనల్గా మనం డెసిషన్ తీసుకుంటే ఈసారి నేను చేసేస్తానని పిల్లలన్నా, లేదా పేరెంట్స్ ఖచ్చితంగా మా పిల్లల్ని ఎంబీబీఎస్ చేయించి తీరాలి,
మళ్ళా రిపీట్ చేయించాలి. సుమారుగా 6 లక్షల మంది రిపీట్ చేస్తూ ఉంటారు ఇండియా వైడ్, 23 లక్షల మందిలో చాలామంది చేస్తారు. సో చేయాలి అని పేరెంట్స్ డెసిషన్ తీసుకున్నా, ఇక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోతే అది మరలా సేమ్ అదే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదండి, 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసి వచ్చినటువంటి పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న తప్పుల వల్ల 3వ సంవత్సరం 3వసారి కూడా వాళ్ళు సాధించలేకపోతే చాలా హర్ట్ అవుతూ ఉంటారనమాట అండి. సో కాబట్టి మరలా రిపీట్ చేయాలా చేయకూడదు అనేటువంటిది కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి మార్కులను బట్టి నిర్ణయం తీసుకోకుండా, ఆ పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఎటువంటి తప్పులు చేశారు, ఆ తప్పులు వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ ఎట్లా ఉంది, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది నేను తీసుకుంటాననేటువంటిది ఎమోషనల్గా చెప్తున్నారా, లేదు నిజాయితీగా చేద్దామనేటువంటి ఉద్దేశం చేస్తున్నారనేటువంటిది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. సో అలాగే ఎవరైనా ఆ నీట్ మరలా తీసుకోవాలా తీసుకోకూడదా అనేటువంటి సందేహం ఉంటే, అవసరమైతే అటువంటి సలహా కావాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్ అండి. ఓకే సార్, సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మాకున్న డౌట్స్ క్లియర్ చేయడమే కాకుండా కొంచెం మోటివేట్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో ఇదన్నమాట, మన డౌట్స్ అన్నీ నీట్ గురించి క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఇంకో టాపిక్తో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.